సీఎం రేవంత్ రెడ్డి ఎప్పటికీ చెప్పుకుంటాడు కదా, నేను ఒక్క రాజకీయ పార్టీలో ఓనమాలు దిద్దుకొని పైకొచ్చినోని కాదు. మోడీ స్కూల్లో బడి చదువుకున్నా, చంద్రబాబు తాన కాలేజ్ చదివిన, ఇప్పుడు రాహుల్ గాంధీ దగ్గర ఉద్యోగం చేస్తున్నా అని చెప్తాడు కదా. అయితే అస్సలైన హై స్కూల్ ముచ్చట చెప్పుకుంటలేడట. అదేందో కేటీఆర్ సార్ చెప్తుండి నుండ్రి. సాఫ్ సీదాబాద్ ఆడేం సిగ్గు కూడా పట్టలేడు. నేను మోడీ దగ్గర చదువుకున్నా, ఇక్కడ రాహుల్ గాంధీ కాడ ఉద్యోగం చేస్తున్నా, మధ్యలో చంద్రబాబు కాడ కాలేదు. హై స్కూల్ మన దగ్గర చదివిండు, అది చెప్తలేడు. మనం వెలగొట్టాం హై స్కూల్ మన దగ్గర ఫెయిల్ అయ్యిండు, వెలగొట్టాం. అందుకే అది చెప్పాడు. 2004 నుంచి 2007 దాకా, 2003కి వెళ్ళి 2007 దాకా మన దగ్గర ఇదే స్కూల్లో ఉండే. స్కూల్లో పిల్లగాడు బాగలేడని కేసీఆర్ సార్ వెలగొట్టిండు, వాళ్ళు చేర్చుకున్నారు. టీఆర్ఎస్ అనే హై స్కూల్లో చేరి ఆగమాగం చేసిండట. పంతులు చెప్తే ఈయనని పిల్లగాని తీరుగా తిక్క తిక్క చేసి పార్టీలో చిక్కులు తీసుకొచ్చిండట. అందుకే ఇట్లయితే బడిలున్న పిల్లలు మొత్తం చెడగొడతాడని టీసీ ఇచ్చి బయటకు వెళ్ళగొట్టినట్టు చేసిండ్రట. ఆ ముచ్చట మాత్రం ఎక్కడ చెప్తలేడట రేవంత్ రెడ్డి. అంటే ఫెయిల్ అయిన చదువు గురించి చెప్పకుండా పాస్ అయిన వాటి గురించి పదే పదే చెప్తున్నాడట. మరి అప్పటి టీఆర్ఎస్ పార్టీ అని బడిలా ఎన్నెన్ని ఆగం పనులు చేసిండు. కేసీఆర్ అనే హెడ్ మాస్టర్ కు నచ్చని పనులు ఎన్ని చేసి ఆఫీస్ రూమ్ లో అందరితో తిట్లు తిన్నాడు. మొత్తానికి టీసీ ఇచ్చి బయటికి తోలినాం. దాని మీద ఎర్ర పెన్నుతోని చెల్లని విద్యార్థి అని రాసినాం. మరి వాళ్ళు ఎట్లా తీసుకున్నారో ఏం పాడో గాని ముఖ్యమంత్రి అయితే కుర్చీలో కూర్చొని గిట్ల ఏలుతున్నాడు అన్నట్టు చెప్తుండు. ఈ మాటలు విన్నాక సీఎం రేవంత్ రెడ్డి ఏమంటాడో చూడాలి. కంత్రిగాళ్ళు కాదు, గజ్జ కంత్రిగాళ్ళు తయారైతున్నారు జగముల. బ్యాంకుల తన కోట్ల కొద్ది అప్పులు తీసుకొని దేశం దాటి కొందరు పోతే, ఇగో ఈ మధ్యప్రదేశ్ రాష్ట్రం బీజేపీ లీడర్ కొడుకు విశాల్ సోని అనేటోడు సచ్చినట్టు డ్రామాకు డైరెక్షన్ చేసిండట. ఆ రాష్ట్రంలో ఉన్న బ్యాంకులల్లో 1,40,00,000 లోన్ తీసుకున్నాడట. తీసుకున్నోడు సచ్చుకుంట కట్టాల్సిందే కాబట్టి సచ్చినట్టు నాటకం ఆడితే ఏ సిక్కుండదని ప్లాన్ వేసి కారు నదిలో పల్టీలు కొట్టుకుంటా పడ్డట్టు విశాల్ సోని సువిశాలమైన స్క్రిప్ట్ రాసి డైరెక్షన్ చేసిండట. మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న కలిసిందనే నదిలో కారును దోషిండట. పోయిండు పోయిండు పోరడు పోయిండు అనే ప్రచారం చేయించి పోలీసులు వచ్చి నదిలో ఎంకులాడేటట్టు చేసిండట. వాళ్ళు వచ్చి క్రేన్లు పెట్టి కారును బయటకు తీసిండట. కానీ పోయిన పోరడు ఏడున్నాడని ఎంత ఎతికినా దొరకలేడట. 10 రోజులైనా జాడాలేదు పత్తలేదట. ఆగో అట్లెట్లా జరుగుతుంది? చచ్చిపోతే శవం నీళ్ళల్లో తేలాలి కదా. ఏమై ఉంటదని ఫోన్ ట్రాక్ చేస్తే మహారాష్ట్రంలో మారుమోగుతున్నదట విశాల్ సోని సెల్ ఫోను. ఓర్ని అక్క, నదిలో మునిగి ముంబైలో ఎట్లా తేలినవరా అని పోలీసు మర్యాదలతో అడిగితే అప్పుడు బ్యాంక్ అప్పుల ముచ్చట చెప్పిండట. భలే టోనీవ్రా వారి, బతుకున్నా సచ్చినట్టు మంచి స్క్రిప్ట్ రాసి డైరెక్షన్ చేసినావు, కానీ రియాక్షన్ మంచిగా చేయలేదు. ఇంత పెద్ద స్కెచ్ చేసినోన్వి సెల్ ఫోన్ సిగ్నల్ ట్రాక్ చేస్తే దొరుకుతావని అతి చిన్న లాజిక్ ఎట్లా మర్చిపోయినావు విశాల్ సోని అని తీసుకొచ్చి ఇంటోళ్ళకి అప్ప చెప్పిండట. బ్యాంక్ అప్ప ఎగ్గొట్టేదానికి సాగు తెలివితేటలు ఉపయోగించకు, తీసుకున్నందుకు సచ్చుకుంటా గట్టు అని వార్నింగ్ ఇచ్చిండట. చూడండి ఎట్లున్నదో ఒక్కొక్కల ఉపాయాలు. ఎన్ని కొత్త రూల్స్ తెచ్చినా వాటి నుంచి ఎట్లా తప్పించుకోవాలని ఆలోచన చేస్తున్నారు తప్ప పాటించేటోళ్ళు అయితే పల్సగానే అవుతున్నారు.